హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం మారుతి సుజుకి ఒక మోస్ట్ అఫోర్డబుల్ హ్యాచ్ బ్యాక్ ఆల్టో K10 అయితే తీసుకుని రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కార్ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే మనకి ద మోస్ట్ అఫోర్డబుల్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ పోస్ట్ GST ప్రైస్ రిడక్షన్ ఈ ఆల్టో K10 యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 3,69,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి VXA CNG వేరియంట్ ఇది. అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 5,31,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. సో ఎవరికైతే ఒక సిటీ కార్ కావాలనుకుంటున్నారో అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూల్ ఎఫిషియన్సీ అన్నది మేజర్ ఫ్యాక్టర్ అయితే ఈ ఆల్టో K10 అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఎందుకంటే దీని యొక్క డైమెన్షన్స్ కానివ్వండి చాలా చిన్నది అండ్ చిన్న రోడ్స్లో అది ఈజీగా వెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క రిలయబిలిటీ కానివ్వండి అండ్ అదేవిధంగా మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో చాలా లో అనమాట కంపేర్ టు అదర్ కార్స్. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటి వివరించడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి సుజుకి ఎరీనా బై జయవేరి ఆటోమోటివ్స్. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ఈ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి సత్యం జంక్షన్ మద్దిలపాలెంలో ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ మనం దీని యొక్క ఆనర్ ప్రైస్ తో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ ఆల్టో K10 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి VXA CNG వేరియంట్. ఇది వచ్చేసి మనకి 5,31,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆనర్డ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 6,62,000 రూపీస్ ఆనర్డ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి మనకి డిసెంబర్ ఆఫర్ అయితే పడుతుంది. సో దగ్గర చూసుకుంటే మనకి 1,60,000 రూపీస్ బెనిఫిట్ అయితే ఉంది, క్యాష్ డిస్కౌంట్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ ఆఫర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి కింద మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇంకా వేరియంట్స్ విషయానికి వస్తే ఈ ఆల్టో K10 ఏదైతే ఉందో ఇది మనకి 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అది వచ్చేసి మనకి స్టాండర్డ్, LXA, VXA అండ్ VXA ప్లస్. అయితే ఇక్కడ ఉన్నది ఇది VXA వేరియంట్, ఇది మిడ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 2D ఆడియో సిస్టమ్ లాంటివి ఉంటాయి. ఇంకా ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది యాక్సరైజ్డ్ వర్షన్, ఇది అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ ఎలిమెంట్స్ అవి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఆ ఫ్రంట్ క్రోమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి యాక్సరీ కింద ఇన్స్టాల్ చేయడం జరిగింది. గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ లో హనీ కోమ్ ప్యాటర్న్ తో గ్రిల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్. అండ్ కింద కూడా చూసుకోవచ్చు మనకి ఫంక్షనాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు రేడియేటర్ కి. ఇంకా బానెట్ మీద చూసుకుంటే మనకి సింగిల్ స్ప్రే నోజల్ అయితే వస్తుంది. ఇప్పుడు అలా సైడ్ కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 145/80 సెక్షన్ 13 ఇంచ్ టైర్స్. ఇవి స్టీల్ వీల్స్ తో వస్తుంది ఈ పర్టికులర్ వేరియంట్. అండ్ అదే విధంగా పైన చూసుకోవచ్చు మనకి వీల్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 167 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఈక్వల్ టు 16.7 cm అని చెప్పుకోవచ్చు. నాట్ బ్యాడ్ ఫర్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది చిన్న సైజ్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 3.5 meters అయితే ఉంటుంది. సో స్మాల్ డైమెన్షన్స్ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి సరిపోతుంది. వీల్ బేస్ కూడా మనకి 2.3 meters ఎంతో ఉంటుంది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అలా పైకి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్, ORVMs అవి చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో అయితే వస్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అయితే కాదు, అదేవిధంగా ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉండవు. సో బేసిక్ మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఇంక ఇక్కడ పైన చూసుకుంటే మనకి డోర్ వైజర్స్ కానివ్వండి, ఈ క్రోమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో విండో దగ్గర, ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాక్సరీస్ అనమాట. పైకి వచ్చేస్తే మనకి రెగ్యులర్ యాంటీనా అయితే వస్తుంది. సైడ్ కూడా చూసుకోవచ్చు మనకి సైడ్ డోర్ మోల్డ్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ అయితే వస్తుంది. అగైన్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యాక్సరీ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ కలర్ లో అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, వైపర్ లాంటివి ఏమి ఉండవు, జస్ట్ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ చూసుకోవచ్చు. మనకి టేల్ గేట్ మీద మనకి ఆల్టో K10 బ్యాడ్జింగ్. అండ్ టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి బల్బ్ టైప్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి, బోత్ ఫర్ టర్న్ ఇండికేటర్స్, రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి బ్రేక్ లైట్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని చుట్టూ చూసుకోవచ్చు మనకి క్రోమ్ ఇన్సర్ట్ అయితే వచ్చింది, అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సరీ అని చెప్పుకోవచ్చు. కింద మనకి స్టాండర్డ్ గా 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది CNG వేరియంట్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు బూట్ లో మనకి 60 liters ఆఫ్ CNG ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. సో దగ్గర మనకి 10.8 to 11 kgs ఆఫ్ CNG అయితే పడుతుంది. అండ్ క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి మనకి 33 km/kg అయితే ఇచ్చారు. సో రఫ్లీ మనకి 30 వచ్చినా సరే ఫుల్ CNG ట్యాంక్ తో మనకి అప్రాక్సిమేట్లీ 300 km రేంజ్ అయితే వస్తుంది. కింద చూసుకోవచ్చు మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు, 13 inch స్టీల్ వన్ ఇది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ రియర్ సీట్ ఏదైతే ఉందో ఇది మనకి బెంచ్ లా ఫోల్డ్ అవుతుంది. సో మీరు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 2 members కనుక ట్రావెల్ చేస్తుంటే కనుక సో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకొని స్పేస్ అది క్రియేట్ చేసుకొని లగేజ్ అవి మీరు లోడ్ చేయొచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. చూసుకుంటే మనకి రెగ్యులర్ డోర్ హ్యాండిల్స్, ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ డోర్ ఓపెనర్స్ అయితే వస్తున్నాయి. కింద చూసుకోవచ్చు ఈజీగా 1 liter వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత స్పేస్ ఉంది. పక్కన మనకి స్పీకర్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది ORVMs కి. అండ్ సీట్ అపాల్సరీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, డ్యూయల్ టోన్ బేజ్ అండ్ బ్లాక్ కలర్ అయితే ఇక్కడ వస్తున్నాయి. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మనకి రిక్లైన్ అడ్జస్ట్మెంట్ తోనే వస్తుంది, హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు.
ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే సీట్ పుష్ చేయొచ్చు. నా గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అండ్ దీని ఒక అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే అసలు ఏమి ఉండదు, ఎందుకంటే ఇది అడ్జస్ట్ చేయలేము, ఇది ఫిక్స్డ్. ఇది టిల్ట్ కానీ టెలిస్కోపిక్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది స్మాల్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి. ఇంకా స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సిఎన్జి లేదా పెట్రోల్ కి ట్రాన్సిషన్ అవడానికి ఒక బటన్, అండ్ అదే విధంగా ఈఎస్సీ ఆఫ్ కి ఒక బటన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇగ్నిషన్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది, డిజిటల్ రీడౌట్స్. యాక్చువల్లీ పైన మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది, కింద మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే చూపిస్తుంది, అది కూడా మనకి ఎల్సీడీ డిస్ప్లే. దీంట్లో మనకి రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూల్ గేజ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజిన్ టెంపరేచర్, మిగతా ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి ఉంటాయి. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు మనకి సైడ్. సో ట్రిప్ ఏ అయితే ఉంటుంది. సో చాలా బేసిక్ ఇది. ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2D ఆడియో సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ VXA వేరియంట్ లో. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ VXA ప్లస్ లో అయితే మనకి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పైన కూడా చూసుకోవచ్చు మనకి AC వెన్స్. 2D ఆడియో సిస్టమ్ కాబట్టి ఇది మనకి బోత్ బ్లూటూత్ అండ్ అదేవిధంగా USB అండ్ దాంతోపాటు మనకి AUX కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలా కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ విండోస్ ఏవైతే ఉన్నాయో దాని బటన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పవర్ విండో స్విచెస్, సెంటర్ లో మనకి హజార్డ్ ల్యాంప్. ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ AC కంట్రోల్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. అండ్ దాని ఫాలో అవుతూ మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్, అండ్ అదే విధంగా 2 కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ ఇది CNG వేరియంట్ కాబట్టి ఇది ఓన్లీ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే ఆఫర్ చేయబడుతుంది. ఒకవేళ మీరు పెట్రోల్ కనుక తీసుకుంటే మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ అదే విధంగా AGS ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ IRVM అండ్ సన్ వైజర్స్ చూసుకోవచ్చు. మనకి టికెట్ హోల్డర్ కూడా లేదు, జస్ట్ బేసిక్ సన్ వైజర్స్ ఇవి. ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్ అయితే వస్తుంది. అదేవిధంగా గ్లో బాక్స్ విషయానికి వచ్చినా చూసుకోవచ్చు, ఇక్కడ మనకి టైనీ స్టోరేజ్ అయితే ఉంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇంకా రియర్ క్యాబిన్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఫర్ అ స్మాల్ హ్యాచ్ బ్యాక్. ఆల్మోస్ట్ 2 fingers అంత గ్యాప్ అయితే ఉంది. అండ్ నాట్ టు మెన్షన్ దీని యొక్క వీల్ బేస్ వచ్చేసి మనకి 2.3 meters అయితే ఉంటుంది. సో 2.3 meters లో ఒక 5-10 person అయితే వెనకాల కూర్చోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకున్నాను, నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. సో ఈ ఆల్టో K10 లో 4 adults అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫిక్స్ హెడ్ రేస్ అయితే వస్తున్నాయి. అదే విధంగా సీట్ బెల్ట్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్. అండ్ ఇక్కడ నుంచి ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది. ఇంకా డోర్ లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్లాక్ డోర్ ఓపెనర్స్, రోలింగ్ టైప్ విండోస్ అయితే వస్తున్నాయి ఈ VXA వేరియంట్ లో. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి స్పీకర్, బాటిల్ హోల్డర్ అయితే లేదు, అయితే ఇక్కడ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సెంటర్ లో అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో రియర్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ఆల్టో K10 లో వచ్చేసి మనకి 3 cylinder 1000cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క పవర్ కనుక చూసుకుంటే మనకి 67.7 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది పెట్రోల్ మోడ్లో. అండ్ 91 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా CNG మోడ్లో కనుక డ్రైవ్ చేస్తే మనకి అరౌండ్ 56 PS ఆఫ్ పవర్ అండ్ 82 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఈ CNG వేరియంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు పెట్రోల్ కనుక ఆఫ్ చేస్తే మీకు బోత్ 5-speed మాన్యువల్ అండ్ AGS ట్రాన్స్మిషన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ ఫిగర్స్ కనుక చూసుకుంటే పెట్రోల్ మోడ్లో మనకి 24 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ CNG మోడ్లో మనకి 33 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో రఫ్లీ మనకి 21 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెట్రోల్లో. అండ్ CNG కనుక చూసుకుంటే 30 km/kg అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకుంటే మనకి 35 liters అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ గా 6 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పినట్టు ఈ VXA CNG వేరియంట్ వచ్చేసి మనకి K10 5,31,000 rupees ఎక్స్-షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 6,62,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాస్ చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.